కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ చేసిన త్యాగాలను ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు. ఇక తెలంగాణలో కూడా ఆవిర్భావ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. 140 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశ సమగ్రత కోసం నిరంతరం కృషి చేస్తోందంటూ ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొని సంబరాలు చేసుకున్నారు. పుట్టినటువంటి కార్యక్రమం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దాని ద్వారా కనీసం 100 రోజులు బీదవారికి పని కల్పించే కార్యక్రమం తీసుకొస్తే ఇలా మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తొలగించడమే కాకుండా ఆ కార్యక్రమాన్ని సమూలంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉంది. 40%, 60% విడదీసి రాష్ట్రం వాటా లెక్కిస్తే రాష్ట్రాల దగ్గర డబ్బు ఎక్కడుంది? తద్వారా ఈ కార్యక్రమాన్ని మొత్తంగా నీరుగార్చి కార్పొరేట్ సెక్టర్ నే పెంచాలి, ఈ దేశంలో సంపన్నులు పెంచాలని ఒక దృఢమైన సంకల్పంతో మోడీ ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు తరుణంలో ఈ దేశంలో ప్రతి ప్రౌఢుడు మేలుకొనాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలు మేలుకొనాల్సిన అవసరం ఉన్నది. సోనియా గాంధీ గారి యొక్క ద్రాక్షితం వల్ల ఇలా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. రాష్ట్రాలు కాదు, క్యాపిటల్ సిటీస్ కాదు, ప్రపంచ క్యాపిటల్ సిటీస్ తో పోటీ పడే విధంగా 4th సిటీ ఆవిర్భవిస్తా ఉంది. 4th సిటీ సకాలంలో టేకాఫ్ అయితే ఈ దేశంలో మనతో పోటీ పడేటువంటి రాష్ట్రాలు, రాజధానులు ఉండవనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇలా మోడీకి కూడా కనువిప్పు కలిగి దేశంలో జరిగే జనగణనలో కులగన్న చేర్చడం అనేది దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసిందనే మాట కూడా సందర్భంగా చెప్పక తప్పదు. సోనియా గాంధీ గారి యొక్క మదిలోంచి పుట్టినటువంటి కార్యక్రమం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దాని ద్వారా